హ్యాపీ బర్త్డే అమ్మా. సరే కానీ ఆయన వచ్చిన తర్వాత మేము ఇద్దరు కలిసి వస్తాం. వచ్చారా ఆంటీ? ఈరోజు అమ్మది బర్త్డే ఉంది కదా, ఇద్దరు కలిసి వెళ్దామండి. అబ్బా నేను రాలేనే. సరేనంటీ, అమ్మకైతే నాకు గిఫ్ట్ కొనివ్వాలి కదా, నాకు కొన్ని డబ్బులు ఇవ్వండి. నేను మీ అమ్మ కోసం గిఫ్ట్ తీసుకొచ్చినానే, టీవీ దగ్గర ఉంది, పోయి తీసుకోపో. సరే అండి. ఏమండి, ఇంత డబ్బులు పెట్టి బంగారు గాజులు కొనడం అవసరమా అండి? తీసుకుంటే తప్పే ఉంది. మీ అమ్మ నాకు ఎన్నో రెట్లు విలువైన గిఫ్ట్ ఇచ్చింది. అవునా? అసలు మీకు ఏం గిఫ్ట్ ఇచ్చిందండి? నాకు బంగారు లాంటి కూతుర్నే ఇచ్చింది. బంగారు గాజులు కొంటే తప్పే ఉంది. సరే నేను రెడీ అవుతా. ఎక్కడికండి? అమ్మ దగ్గరికి. మనిద్దరం కలిసి వెళ్ళి మీ అమ్మ బర్త్డే సెలబ్రేట్ చేసుకుందాం, సరేనా? సరే అండి. గిన్నెలు కడిగేటప్పుడు ఎవరు చూడరు, నేను ఇల్లు ఉడుస్తున్నప్పుడు ఎవరు చూడరు, నేను నీళ్లు పడుతున్నప్పుడు ఎవరు చూడరు, నేను చదువుతున్నప్పుడు ఎవరు చూడరు, నేను ఫోన్ వాడుతున్నప్పుడు మాత్రం అందరూ నన్నే చూస్తారు. షాలు, చెప్పు. బయట ఎండ్లోకి వెళ్ళొద్దే. ఏ, నేనంటే అంత ప్రేమనా? ఎండ్లోకి వెళ్తే నల్లగైతానా? అట్లనే కాదు, పగలే వెన్నెలు చేసిందని అందరూ కన్ఫ్యూజన్ అయిపోతారు. అందుకని ఈ నవ్వుదా నాకు ఇష్టం నీ దగ్గర. ఏంటిది? ఏం లేదు, చంద్రుడి మీద కాలు పెట్టాలని చాలా రోజులుగా ఒక చిన్న ఆశ. ఏందో పొద్దున్న లేసి వంటంతా నేనే చెయ్యాలా, తర్వాత బట్టలంతా నేనే ఉతకాలా, మళ్ళీ ఇల్లంతా నేనే ఊడ్చాలా. ఏందో నా బతుకు. ఏమండి? ఏంటో చెప్పు. మీకోసం పనులంతా చేసి నా చేతులంతా పొట్టైపోయినాయండి. చేతులు పొట్టైపోయినాయా? అదెట్లయిపోయినాయి? ఇంతకు ముందు అరికాల వరకు అంతా ఉన్నాయి, ఇప్పుడు మోకాల వరకు కూడా అందడం లేదు. అంటే నా చేతులు పొట్టిగా అయిపోయినాయి కదండి. ఓహో, నీకు పనులు చేసి చేసి చేతులు అరిగిపోయినట్టు అనిపిస్తున్నాయా? కష్టపడి పని చేయకుండా పొట్ట లావైపోయి చేతులు అందట్లేదు, అది ప్రాబ్లం. ఇదిగో నన్ను ఏమైనా అన్నావంటే పప్పు గుర్తు కొడతాను. అయ్యో, అపార్థం చేసుకోవద్దే. అయ్యో, ఇదే చేతుల కత్తి ఉన్నా చేయి వడుకుతోంది. పప్పు గుర్తు తేవద్దే, నాకు భయం వేస్తోంది. బావా, మా నాన్న నీకు బట్టలు పంపించాడు బావా. బట్టలైతే బాగున్నాయి. మీ నాన్న బట్టల షాప్ ఎట్లా నడుస్తోంది? బట్టల షాపా? మా నాన్నకి బట్టల షాప్ లేదే. మరి ఏం అవసరం ఉందని మీ నాన్న బట్టలు పంపించాడు? నేను అదే చెప్పానండి మా నాన్నకి, కానీ మా నాన్న అన్నాడు ఇచ్చిపుచ్చుకోవడంలోనే ప్రేమాభిమానాలు పెరుగుతాయని. అదే, ప్రేమ అనుబంధాలు ఉండాలంటే మీ నాన్న నన్ను అల్లుళ్ళలా కాదు, కొడుకులా చూడమను. ఇలా బట్టలు పెట్టడం, డబ్బులు ఇవ్వడం, ఇలా చేస్తేనే నిన్ను బాగా చూసుకుంటానని మీ నాన్న అనుకోవడం మీ నాన్న మిస్అండర్స్టాండింగ్. కానీ మీ నాన్న నాకు ఆస్తి ఎప్పుడో చేశాడే, అది నువ్వు. నాకు ఇవన్నీ ఏమీ అక్కర్లేదు. మీ నాన్నకు వచ్చే పెన్షన్ డబ్బుల్ని భద్రంగా దాచుకోమను. ఏ ఇంట్లోనైనా మీలాంటి అల్లుడు ఉంటే ఆ ఇంట్లో కొడుకులు లేరనే లోటే ఉండదండి. అన్నం తిన్నారా అండి? నేను తిన్నాను, నువ్వు వెళ్ళి తిను. సరే అండి. షాలు, ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. మీ పక్కనే టీవీ స్టాండ్ పైన ఉందండి. షాలు, పాస్వర్డ్ ఏంటో చెప్పు. 8294. ఎందుకు నవ్వుతున్నారండి? ఏం లేదు షాలు, ఇప్పటి జనరేషన్ లో భర్తకు మొబైల్ ఇవ్వడానికి కూడా ఆలోచిస్తారు. అలాంటిది నువ్వు పాస్వర్డ్ కూడా చెప్పేసినావు. నువ్వు చాలా గ్రేట్ రా బంగారం. చూడండి, తప్పు చేసే వాళ్ళే భయపడతారు ఫోన్ ఇవ్వడానికి, పాస్వర్డ్ చెప్పడానికి. నువ్వు చెప్పింది కరెక్టే షాలు, కానీ మీకంటూ ఒక ప్రైవసీ ఉంటుంది కదా. పార్ట్నర్స్ మధ్యలో ప్రైవసీ ఉందండి. ఫోన్ ఇవ్వకపోవడానికి అదొక సాకు మాత్రమే.